ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ లుక్స్ ట్రైలర్ చూసినాక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ట్రైలర్లో ఈ విషయాలు గమనించారా? నాగాశ్విన్ కథ చెప్పడం మాత్రమే కాకుండా ఆడియన్స్కి చాలానే చిక్కుముడులు వదిలిపెట్టాడు. వాటిని విప్పితే అసలు కథ అర్థమైపోయినట్లే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో లైటర్ వేలో ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. అంటే కథ పరంగా ఎవరు ముఖ్యం, ఎవరు హీరో, ఎవరు విలన్ అనే విషయాలు స్పష్టంగా చెప్పేశారు. ఈ కల్కి 2898 ఏడీ మూవీలో భైరవ పాత్ర చాలా లైటర్ వేలో ఉంటుంది. ప్రపంచంలో గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనేది అతని ఆశయం. అందుకోసం బౌంటీ హంటర్గా మారి తనకు వచ్చిన కాంట్రాక్ట్లను పూర్తి చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అయితే అతనికి వచ్చిన ఒక డీల్ భైరవ జీవితాన్నే మార్చేస్తుంది. అసలు యుద్ధంలోకి అప్పుడే అడుగు పెడతాడు. ఈ మూవీలో అసలు పాత్రలు నలుగురివి ఉన్నాయి. 1 అశ్వథామ, 2 దీపికా పదుకునే, 3 కమల్ హాసన్, 4 కల్కి. అశ్వథామ పాత్ర పుట్టబోయే కల్కిని కాపాడడం, దీపికా పదుకునే తన బిడ్డకు జన్మనివ్వడం, కమల్ హాసన్ మాత్రం ఆ బిడ్డను తాను పొందాలి అనుకుంటూ ఉంటాడు. అలాగే కమల్ హాసన్ కూడా సామాన్యుడిలా కనిపించడం లేదు. అశ్వథామ తరహాలోనే పురాణాల్లోని ఒక పాత్ర అయ్యే అవకాశం ఉంది. కల్కికి ఉండే శక్తుల వల్ల అతను మంచి వాళ్ళ చేతుల్లో పడితే లోక కళ్యాణం జరుగుతుంది. అదే చెడ్డ వాళ్లకు చిక్కితే విశ్వం వినాశనం జరుగుతుంది. అలాంటి మంచి చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. తనకు వచ్చే యూనిట్స్ కోసం దీపికా పదుకునే పట్టించాలని ఫిక్స్ అవుతాడు. అయితే భైరవకు ఎదురుగా అశ్వథామగా ఉంటాడు. పురాణాల ప్రకారం అశ్వథామ ఎన్నో శక్తులు కలిగిన వ్యక్తి. మనకు ట్రైలర్లో కూడా అదే చూపించారు. అలాగే భైరవకు టెక్నాలజీ మీద పట్టు ఉంది. కాబట్టి ఈ మూవీలో దైవం వర్సెస్ టెక్నాలజీ యుద్ధం కూడా చూసే ఛాన్స్ ఉంది. అశ్వథామ టీజర్ కల్కి ట్రైలర్లో చూపించిన ఒక చిన్న కుర్రాడు ఖచ్చితంగా కల్కి అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కల్కిని రక్షించే బాధ్యత అశ్వథామ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని భైరవ చేతిలో పడే అవకాశం లేకపోలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెట్టాడు. అంతా తెలిసిన తర్వాత అతను ఖచ్చితంగా కల్కిని కాపాడేందుకు ఒప్పుకుంటాడు. ఇప్పటికే భైరవ పిల్లలతో ఎంత బాగా ఉంటాడు అనే విషయాన్ని అప్డేట్స్ రూపంలో చూపించారు. అంటే అశ్వథామ తర్వాత కల్కి బాధ్యత భైరవ తీసుకుంటాడు. అయితే ఫస్ట్ పార్ట్లో కథ దాదాపుగా ఇంతవరకే ఉండవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా భైరవ, కల్కి, అశ్వథామ, పద్మ పాత్రలను హైలైట్ చేశారు. ఆ తర్వాత కల్కిని చెడ్డవారి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ అసలు యుద్ధంలోకి ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడితోనే కల్కి 2898 ఏడీ మూవీ ఫస్ట్ పార్ట్ ముగిసే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ పార్ట్లో అసలు కథ చూపిస్తారనే అభిప్రాయం కలుగుతుంది. మొత్తానికి ఈ మూవీతో హాలీవుడ్ని షేక్ చేస్తారు అనే విషయం గట్టిగానే అర్థమవుతుంది.